నమస్తే, వెల్కమ్ టు ఓటర్ న్యూస్. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు యొక్క ప్రోగ్రామ్ కన్వీనర్ గంటా గౌతమ్ స్థానిక లోటస్ ల్యాండ్ మార్క్ వాకర్స్ క్లబ్ పాదాచార్యులతో కలిసి ఉండడం వలని ఆశ్చర్యానికి గురిచేసింది. రోజు మాతో కలిసి అతి సామాన్య మానవుడిలా కలిసి తిరగడం అదృష్టమని పాదాచార్యులు తెలిపారు. ఈ యొక్క ఆనందాన్ని గంటా గౌతమ్ని శాలువలతో సత్కరించి కేక్ కట్ చేసి వారికి ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోటస్ వాకర్స్ ఫ్రెండ్స్ సన్మాన గ్రహీత గంటా గౌతమ్ వారికి సన్మానం చేశారు. తిరుపతి ప్రసాద్, రామ్ కుమార్, నాగేశ్వరరావు వారి ఫ్రెండ్ సర్కిల్. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశాన్ని నిలబెట్టి ఇతని రక్తంలోని కణాలన్నీ పసుపు పచ్చన అందరికీ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉంటాయండి. గౌతమ్ గారి రక్త కణాలు మీరు పరిశీలించారంటే పచ్చగానే ఉంటాయి. ఇతని బ్లడ్ గ్రూప్ సపరేటు, అది నీడిది. మంచితనానికి అతను మారు పేరు ఈ గౌతముడి. కనుకనే చంద్రన్న వెంట నిత్యం ఇతని వెంట గంటాపదంగా మన మిత్రులందరూ చంద్రన్న ఎట్లా ఉంటాడు, ఇతనికి ఎంత గంటాపదంగా మనం అందరం ఎప్పుడు వెనకలు. ఆయన కూడా మనతో అలా ముందుకు నడుస్తుంటారు. ఇలానే చిన్న వర్షాలు తెలుగుదేశం నీడలో చంద్రన్న వెంట ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మనందరి మిత్రుల అభివృద్ధి కూడా తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తూ అభినందనలు. మిత్రులందరూ మౌనం పడకుండా అందరూ పడాలి. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నమస్కారం అండి. మేమంతా ప్రతిరోజు ఇక్కడ వాకింగ్ ఫ్రెండ్స్ లోటస్ నుంచి వచ్చి ఒక 60 మంది 70 మంది సరదాగా ఇక్కడ రోజు ప్రతినిత్యం కలుసుకొని మంచి చెడులు ఏంటి, వ్యాపారాలు ఏంటి, రాష్ట్ర రాజకీయాలు ఏంటి అనేది మా పరిధిలో ఉన్న సరదాగా మేము మాట్లాడుకుంటూ ఉంటామండి. అలాగే మాకు అతి కొద్ది కాలంలోనే మాకు మంచి సన్నిహితుడిగా మాకు మన మిత్రుడు గంటా గౌతమ్ గారు మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయం ఎలా అయిపోయిందంటే ఇక మేము ఒకళ్ళు లేదే ఒకళ్ళు లేవు అన్నట్టుగా సరదాగా ప్రతినిత్యం 8:15 వచ్చి ఒక గంట సేపు సరదాగా మంచి చెడులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వారు మంచి హోదాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్కనే వెన్నంటే ఉండి ప్రతినిత్యం ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండి ఆయన ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉంటారని తర్వాత తెలిసింది. ఆయన ఏ రోజు కూడా నేను అంత గొప్ప వ్యక్తితో మేము ప్రయాణం చేస్తుంటాను, ప్రతినిత్యం ఆయనతోనే ఉంటానని చెప్పని కూడా ఏ రోజు కూడా ఎవరికి చెప్పరండి. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది అని చెప్పని అడిగితే కూడా చెప్పలేదు. మళ్ళీ ఆయన అంత పెద్ద హోదాలో ఉన్నాం, దూరం చేస్తారు అని చెప్పిన ఉద్దేశంతో ఆయన మాకు చెప్పలేదండి. తర్వాత తెలిసింది. కానీ ఏంటంటే అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప సీఎం గారితో ఉంటూ కూడా మాతో కూడా ప్రతినిత్యం ఒక సామాన్య మానవుడిలాగా, సామాన్య వ్యక్తిలాగా, ఒక మంచి స్నేహితుడుగానే ఉంటారండి. సరదాగా ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎలిగేషన్స్ కానీ కాంట్రవర్షియల్ మ్యాటర్లు మాట్లాడరు. చక్కటి వ్యక్తి. ఎవరికన్నా సహాయం కావాలన్నా కూడా నేనున్నా అని చెప్పని ఆయన పరిధిలో ఆయన చక్కగా మంచి సహాయం చేస్తుంటారు. మంచి వ్యక్తి. ఇలాంటి మంచి వ్యక్తి మా లోటస్ వాకింగ్ ఫ్రెండ్స్ దొరకటం మా అందరి అదృష్టము. ఈరోజు ఏంటంటే మా రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజారిటీ ఇచ్చారండి. రాష్ట్ర అధికారంలో ఆయన్ని సీఎం కింద కూర్చోబెట్టారు. ఆయన విజయంలో ప్రజల పాత్ర ఎంత ఉందో మన మిత్రుడు గంటా గౌతమ్ గారి పాత్ర కూడా అంతే ఉంది. సరే, ఆయన కాల్ షీట్ ఇవాళ ఇచ్చారు మాకు. సరే, ఆ ఉత్సాహంలో మేము అందరం కలిసి సరదాగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఉదయం సరదాగా కేక్ కటింగ్, ఈ విజయాన్ని అందరం ఎంజాయ్ చేయటం కోసం అని చెప్పి ఇవాళ కేక్ కటింగ్ పెట్టామండి. మా అందరికీ మంచి మంచి సలహాలు ఇస్తూ మాతో పాటు నిత్యం ప్రయాణం చేస్తున్న గంటా గౌతమ్ గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా మంచి హోదా కల్పించి ఇంకా ప్రజలతో మమేకం అయ్యి ఒక ప్రజా జీవితాన్ని స్టార్ట్ చేయడానికి మేమందరం కోరుకుంటున్నామండి. బాబు గారు కూడా గంటా గౌతమ్ గారికి మంచి ఉన్నత స్థానం కల్పిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన నమ్మిన వ్యక్తులకి ఎప్పుడు కూడా సదా మంచి చేస్తుంటారు, మంచి హోదా కల్పిస్తుంటారు. ఆ మంచి హోదాలో మా మిత్రుడు గంటా గౌతమ్ గారు ఉండాలని చెప్పని మనస వాచ కర్మణ మేమందరం మా మిత్రులందరూ కోరుకుంటున్నామండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.